కళ్యాణ్ మీదన తల్లి అంజనమ్మ ప్రశంసల వర్షం కురిపించారు. ఆవిడ ఒక ఇంటర్వ్యూలో మాట్లాడారు. పవన్ ప్రజల కష్టం తీర్చాలని తపన పడుతున్నాడు. మొదటి నుంచి పట్టు విడుపులు చూడ్డు, నేల మీద పడుకుంటాడు. చిన్నప్పటి నుంచి నాకు ఇది కావాలని అడిగే వ్యక్తి కాదు. అందరూ భోజనాలు చేశాక తర్వాత వచ్చి తినేవాడు. నా చేతి వంటలో పలావ్ అంటే బాగా ఇష్టపడతాడు. అయినా ఇది చేసి పెట్టని మాత్రం అడగడు. నేను చేసి పెడితే తినేవాడు. గతంలో సినిమాల కోసం కష్టపడ్డాడు, ఇప్పుడు ప్రజల కోసం కష్టపడుతున్నాడు. వెంకటేశ్వర స్వామి దీక్ష చేయడం సంతోషంగా ఉంది. పవన్కి చిన్ననాటి నుంచి ఆధ్యాత్మిక ఆలోచన కొంచెం ఎక్కువ. నా కోసం అయ్యప్ప మాల వేసుకుని శబరిమల వెళ్ళొచ్చాడు. అలా అని ప్రతిరోజు దండాలు పెట్టేసి పూజలు ఏమి చేయడు. పవన్ తన అన్నప్రాసన వేడుకలో కత్తి పెన్ను పట్టుకున్నాడు. అప్పుడే ప్రజలకి ఏదో చేస్తాడని నేను ఊహించాను. పవన్కి తండ్రిలానే మాటలు తక్కువ, అనుకున్న పనులు మాత్రం చేస్తారు. మితభాష కావడంతో వాళ్ళ నాన్న కూడా కళ్యాణ్ ఇష్టపడేవారు. చిన్నప్పటి నుంచి పుస్తకాలు ఎక్కువగా చదివేవాడు. హై స్కూల్ స్థాయి నుంచి నేటి వరకు అదేవిధంగా పుస్తకాలు చదువుతూనే ఉన్నాడు. పవన్ డిప్యూటీ సీఎం అవుతాడని నేను ముందు ఊహించలేదు. వాళ్ళ అదృష్టాన్ని బట్టి జీవితం ఉంటుంది. చిరంజీవి కూడా తమ్ముడిని బాగా చూసుకునేవాడు. ఇప్పటికీ పవన్ వదిన చాటు బిడ్డ. వాళ్ళ నాన్నకు వృత్తిరీత్యా బదిలీలు ఎక్కువ ఉండడంతో చెన్నైలో పెద్ద అబ్బాయి దగ్గర ఎక్కువగా ఉన్నాడు. శ్రీ కళ్యాణ్ కుమార్ అని మేము పేరు పెట్టాం, కానీ ఆ తర్వాత పవన్ కళ్యాణ్ అని మార్చుకున్నాడు. మంత్రిగా నా బిడ్డ ప్రజలకు సేవ చేయడం, మంచి చేయడం నాకు ఆనందాన్ని ఇస్తుంది. మొదటి నుంచి పవన్కి సాయం చేసే గుణం ఎక్కువ. తన కళ్ళ ముందు ఏదైనా జరిగితే వెంటనే స్పందించి ఆదుకుంటాడు. తండ్రితో చిన్నప్పుడు పవన్కి బాగా అనుబంధం ఉండేది. తండ్రి కొడుకులు మొండి పట్టుదల బాగా ఎక్కువ. తనను పోలీసులు అడ్డుకుంటే రోడ్డు మీద పడుకున్న తీరు చూసి నాకు బాధ కలిగింది. ఇంత అవసరమా, ఇన్ని కష్టాలు ఎందుకు పడ్డం అనిపించింది. తన బిడ్డ మంచి వృద్ధిలోకి రావాలని ఏ తల్లైనా కోరుకుంటుంది. నేను అదే కోరుకుంటున్నానని చెప్పారు. ఇరాన్ పెంచి పోషించినటువంటి ఉగ్రవాదులు వెళ్ళి ఇజ్రాయెల్ని విసిగిస్తుంటే, హమాస్ కావచ్చు, హిజ్బుల్లా కావచ్చు, హౌతీ కావచ్చు, ఇస్లామిక్ రెసిస్టెన్స్ ఫోర్స్ కావచ్చు, ఇస్లామిక్ జిహాదిస్ట్ ఫోర్స్ కావచ్చు, వాళ్ళందరి దెబ్బకి విసిగిపోయినటువంటి ఇజ్రాయెల్, వీళ్ళ దాడితో ఆగ్రహించిన ఇజ్రాయెల్ హౌతీల అంతు చూసింది. ఇంకా హమాస్ని 100కి 80-90% నాశనం చేసింది, ఇంకా చేస్తూ ఉంది. మరోపైన హిజ్బుల్లా మీద విరుచుకుపడింది, వేటాడుతోంది. అదే సందర్భంలో హౌతీల మీదన దాడులు చేస్తుంది. ఈ నేపథ్యంలో వాళ్ళందరినీ పెంచి పోషించిన ఇరాన్ ఇప్పుడు ఇజ్రాయెల్ మీద దాడి ద్వారా తన కసి తీర్చుకుని తను పెంచి పోషించిన తీవ్రవాదులకి భరోసా ఇద్దామన్న ప్రయత్నం చేసి, దాంతో ఇజ్రాయెల్ ఏ క్షణంలోనైనా రివర్స్ దాడి చేసే ప్రమాదం ఉందన్నటువంటి చర్చ నడుస్తుంది. అయితే ఈ సందర్భంలో భారత ప్రభుత్వం తరపున కేంద్ర విదేశాంగ మంత్రి జయశంకర్ కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. ఏదైతే అక్టోబర్ 7 తర్వాతన ఇజ్రాయెల్ పరిస్థితి ఏంటో మేము గుర్తించి స్పందించాం, ఇజ్రాయెల్కి మద్దతుగా నిలిచాం. ఒకవేళ ఇజ్రాయెల్ ఇరాన్ కనుక మాట్లాడుకుని సమస్యను పరిష్కరించుకోవాలనుకుంటే మేము మధ్యవర్తిత్వం చేయడానికి సిద్ధంగా ఉన్నామని ప్రకటించారు. ఎందుకంటే ఈ రెండు దేశాలతో కూడా భారత్కి మంచి స్నేహం ఉండటం వల్ల.